క్రోధినామ సంవత్సరం ప్రతాపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చూపుతుందని విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొత్త ప్రభుత్వం వస్తుందన్నారు. దీంతో రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు. అనంతరం పార్టీ సీనియర్ మహిళా నేతలు కె అప్పల నరసమ్మ, ఎం ప్రమీలారావు, కామాక్షమ్మ, ఏ కొండలమ్మలను ఘనంగా సత్కరించారు. అంతకు ముందు పంచాంగ శ్రవణం జరిగింది. సార్ బాబ్జీ గారు ఇటు సార్ బాబ్జీ గారు ఒకసారి తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా మరి ఈ ఉగాది సంవత్సరాన్ని క్రోధినామ సంవత్సరం అని చెప్పి మన నామకరణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి విశాఖ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యంగా మా సౌత్ ప్రజలు కానీ ఈ సంవత్సరంలో మరి సుఖ సంతోషాలతో మరి ఆ భగవంతుడి దయ వల్ల రేపు మళ్ళీ అధికారం వస్తే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ విశాఖపట్నంలోనూ ఉన్నాయి, సౌత్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా, మా ప్రభుత్వం ద్వారా బాగు చేయాలని ఎన్నో కళ్ళకు అంటున్నాం. అవి సఫలమవుతాయని మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా మీ ద్వారా ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా విశాఖ ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నా. ఈ క్రోధి అంతా కూడా, క్రోధి అంటే కోపం అనే అర్థం. మీ కోపాన్ని ఈ రాక్షస ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి వాడనండి అని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళకపోతే మనమందరం కూడా మరి ఇక బంగాళాఖాతంలోనో లేకపోతే ఇళ్లల్లో మరి మన పనులు మనం చేసుకొని బయటికి రాకుండా మరి అన్నమో రామచంద్రాన్ని తలమట్టించే పరిస్థితి కూడా వస్తుంది మనకి. ఇప్పటికే 20 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఇంకో 10 లక్షల కోట్లు, అంటే 20 లక్షల కోట్లు. మరి రాష్ట్రం వాల్యూ అంతా కూడా మొత్తం పోయినట్టే. ఎవడు కూడా మనకు అప్పు ఇవ్వడు, తిండి కూడా దొరకదు, గింజలు కూడా ఉండవు. రేపు కేంద్ర ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే ఒక బియ్యపు గింజ దొరికే అవకాశం ఉంది పేదవాళ్ళకి. ఇప్పటికే ఈ సంవత్సరం కానీ, గత సంవత్సరం కానీ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యం మాత్రమే పంచుతున్నారు. ఆ బియ్యాన్ని ఏదో వీళ్ళు పంచినట్టు సొంతంగా బిల్డప్ ఇచ్చుకోవడం తప్పితే వీళ్ళు పంచే బియ్యం కూడా లేవు. అందువలన ఈ సందర్భంగా కోరుతున్నా, అన్ని వర్గాల ప్రజలు కూడా నానా బాధలు పడుతూ ఉన్నారు. ఈ బాధలు అన్నీ పోవాలంటే రేపు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇటువంటి మూర్ఖుడిని ఇంటికి పంపించే ఏర్పాటు చేయాలని విశాఖ ప్రజలు కోరుతున్నా. ఎందుకంటే మద్యము ప్రియం, ఇసుక దొరకదు, నిరుద్యోగులకు పని లేదు, లేకపోతే రైతుకి గిట్టుబాటు ధర లేదు, పంట నష్టం, ఏ పంట వేసుకోవాలో తెలియదు, కార్మికులకి ఎక్కడ పనిచేద్దామన్నా ఇసుక సిమెంట్ కూడా అందుబాటులో లేదు. ఇక ఉద్యోగస్తుల పాటలైతే చెప్పలేనివి. వాళ్ళకి నెలనాడు జీతం రాక, ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేక, పిల్లల ఫీజులు కట్టలేక నానా హింసలు పడుతుంటే ఈ రాష్ట్రంలో కనీసం ఆయనకి చేమకుట్టేటైనా లేదు. చాలామంది కాలేజీలు రన్ చేసి వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టకుండా పిల్లల ద్వారా కాలేజీలు ఏం చేస్తారంటే హెరాస్మెంట్ చేసి మీరు ఫీజు కడితే కానీ పరీక్ష